ఏమైందే? హే, కంగ్రాచులేషన్స్! ఎన్ని రోజుల తపస్సు, ఇది దేవుడికి ఇచ్చిన వరం. సుజిత్తో మాట్లాడవా? కాల్ చేసి చెప్పవే, చాలా సంతోషపడతాడు. ఉండి నేను కాల్ చేస్తాను. నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావా? ఆ సంగతి అప్పుడే మర్చిపోమన్నానా? నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది. నువ్వు వెళ్ళి సైకాట్రిస్ట్ని కలిసిరా. సంతోషంగా ఉండవలసిన సమయంలో అనవసరమైన ఎలా వాటి గురించి సంతోషంగా ఉండగలను? నేను లోపల కుమిలిపోతున్నాను. ఎటువంటి సమస్య లేకుండా హాయిగా బతికాను. దేవిక, ఏంటే? నేను దీన్ని క్లియర్ చేసుకోవాలి గీతు. ఓకే, నాకు అర్థమవుతుంది. ఈ విషయంలో నాకు సహాయం చేస్తావా? ఏ అర్ధరాత్రి ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? అది నా ఫోన్ సెట్ చేసుకుంటున్నా. చాలా మంచి పని చేస్తున్నావు. దాన్ని కొని 2 నెలలే అయింది. ఇప్పుడు అది పనిచేస్తుందా? నిద్ర పడడం లేదా? నువ్వు వెళ్ళి పడుకో, నేను ఈ ఫోన్ని రెడీ చేసుకుని వస్తా. సరే. అన్నట్టు పీరియడ్స్ అయ్యాయా? లేదు. లేదా? నువ్వు చెక్ చేసుకున్నావా? ఏంటి నువ్వు? ముందు చెక్ చేయి, ఇంత లేట్ అవ్వదు కదా. ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల స్ట్రెస్ అయ్యాను, బహుశా అందుకే లేట్ అవుతుందేమో. నాకు నమ్మకం ఉంది. నువ్వు ఆ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు. దేవిక, ఇక చాలు, వచ్చి పడుకో. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ 2 వారాలు సీసీటీవీ పని చేయలేదు. సర్వర్ కూడా ఏదో ప్రాబ్లం అట. నువ్వు భయపడనక్కర్లేదే. వివేకానంద స్కూల్లో యానిమిస్ అని ఒకరు సోషల్ నేర్పిస్తున్నారు. ఆవిడ మా హస్బెండ్ ఫ్రెండ్. తనే నాకు ఇది ఇచ్చింది. అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇలా చూడు, నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి సమస్య లేదనిపిస్తోంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగి నెల గడిచింది. ఫోటోసో వీడియోసో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఉండాలిగా. అనవసరంగా ఎక్కువ ఆలోచించకే, కాస్త ప్రశాంతంగా ఉండు. కావాలంటే దీన్ని నీ తృప్తి కోసం ఉంచుకో. నేను ఇప్పుడే వస్తాను. ఇంకా రౌండ్ పోయి.
రేయ్ నేను ఇంట్లో మందు కొట్టిన విషయం దానికి తెలిస్తే చంపేస్తుంది. ఏయ్ పెళ్ళానికి భయపడుతున్నావు, సిగ్గుగా లేదు? రేయ్ ఈ కుటుంబం ఉందే ఆ, ఒక పార్లమెంట్ లాంటిది. ఆ, ఇక్కడ మగవాళ్లే ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి, అర్థమైందా? ఓ మనం గీసిన గీతని దాటి వాళ్ళు వెళ్ళకూడదు. హ, నీ భార్యతో నా భార్యను చూసి నేర్చుకోమని చెప్పు. ఏదైనా గొడవ చేస్తుందా? లేదు. నీదేం పోయింది? నువ్వెన్నన్నా చెప్తావు, కానీ నేను తన మనసుని బాధ పెట్టలేనురా. అయ్యో 4:30 అయిపోయింది, త్వరగా కానీ రా, తను వచ్చేస్తుంది. రేయ్ ఫ్రీగా ఉండరా, టెన్షన్ అయిపోకు. రమ్య నర్సా, దీన్ని ఇప్పుడు పడేసావరా? జాయిన్ అయ్యి వారమే కదరా అయింది. నువ్వు వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురా. ఓ పెద్ద ఐటమ్ రాజావరా నువ్వు. వెళ్ళు. త్వరగా కానీ. హలో చెప్పు డార్లింగ్. తర్వాత చెయ్యి. సిగరెట్ సిగరెట్. ఇక్కడే కదా ఉండాలి. ఛే. వర్ష ఫెర్టిలిటీ కేర్, దీనికి ఎప్పుడు వెళ్ళింది? భగవంతుడా, లవ్ యూ టూ. నేను తర్వాత చేస్తాను. రే నీళ్లు పోయలేదురా? ఓ. చూడరా, చూడు, తీసి చదువు. ఇప్పుడు మాట్లాడమనరా ఊరిని. అదరగొట్టేసావరా? నాకు తెలుసురా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని. కంగ్రాచులేషన్స్. ఏయ్, నాతో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు. లేదా? అలాంటి ఎలా? ఏదో ఒకటి ఉంటుందిలే. చెప్పచ్చు కదా. నువ్వు పడుకో సుజిత్, నాకు తలనొప్పిగా ఉంది. సరే. అది కాదు. గుడ్ నైట్. మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే. ఇప్పుడు కొట్టు. ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగ్గా ఆడలేవా నువ్వు? సుజిత్ అన్న, సరే పాయింట్ చెప్పు. 3-9. నాకు 9 పాయింట్లు. మరి నా పాయింట్? నీకు 3. సో చెయ్. సుజిత్, ఆ, నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి సడన్ గా? అమ్మకి జ్వరం అట, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. జ్వరమా? నేను తోడుగా రానా? వద్దు, నీకు డ్యూటీ ఉంది కదా. డ్యూటీ ఎప్పుడూ ఉంటుంది. నేను పర్లేదు, వస్తానులే. నేను ఒంటరిగా వెళ్తానులే. ఇప్పుడు నాకు ఒక పాయింట్. హలో అక్క. ధన్య, రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను. అలాగా, సూపర్ అక్క. చూసి చాలా రోజులైంది. అమ్మా అక్క రేపు ఇంటికి వస్తుందంట. అలాగా? బావ కూడా వస్తున్నాడా అక్క? లేదు, నేను ఒక్కదాన్నే వస్తున్నాను.
ఏం బావ రావట్లేదా? నేను వచ్చాక చెప్తాను. ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా? ఎందుకు అడుగుతున్నావు? ఏదైనా విశేషమా అక్క? ఊరుకోవే. హలో హలో కట్ చేసింది. తను ఎప్పుడు అంతేగా. ఎంతైందన్నా? 100 రూపాయలమ్మా. లేదు లేదు లేదు, దాని కలర్ మార్చండి. నేను చెప్పేది విని మామ, అంతా వర్కౌట్ అవుతుంది. రేయ్, నేను ఈ స్టైల్లో కావాలని చెప్తున్నాను. నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? అది కాదురా, ఒక్కసారి ట్రై ఇది చేసి సందీప్ చూడు. ఇల్లేనా? అఖిల్ తమ్ముడా? ఆ, సందీప్ ఉన్నాడా? బడ్ ఇక్కడేగా ఉండాలి. రే కప్పా ఇటారా, లోపల ఉన్నట్టున్నాడు. పదండి, ఇప్పుడే వస్తాను రా. సరేరా. అక్క బాగున్నావా? ఆ, రే సందీప్ ఎక్కడ్రా? అదిగో అక్కడ ఉంటాడు చూడు. ఓ రే కప్పా ఇటారా. రే నిన్ను కలవడానికి ఎవరో వచ్చారా? ఎవరు? నాకేం తెలుసురా. అన్నా 2 గ్లాస్ జ్యూస్ ఇవ్వు. టీచరా? అయ్యో, మీరెప్పుడు వచ్చారు? ఏ రాకూడదా? అయ్యో కాదు, నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా క్లాస్మేట్ సెఫీ వాళ్ళ ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది. గృహప్రవేశం. మీ ఇల్లు కూడా ఇక్కడే పక్కనే ఉందని తెలిసింది. వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని సో వచ్చాను. హ్యాపీ టీచర్. జ్యూస్ తాగండి. వద్దు. వద్దా? రే రోషన్, ఇవి అందరికీ ఇచ్చేయి. ఓకేరా. ఎక్కడా? ఎవరి గురించి వెతుకుతున్నారు? నీ ఫ్రెండ్స్ ఎక్కడా? వాళ్ళ గురించి అస్సలు మాట్లాడొద్దు. ఒక్కడూ రాలేదు. మా అన్నని కలుస్తారా? ఆ, రండి. అక్కడే ఆగరా పోకిరి వెధవా. అవును, ఎంతసేపు దేని వెనకాల తిరిగి వచ్చావురా? మోటార్ రిపేర్ చేయడానికి మనుషులు వచ్చారు. వెళ్ళి సరే చూడరా. వెళ్తాను. వెళ్ళరా. సరే వెళ్తాను. పో నిక్కిరా నీ వెధవా. నీతో ఎలా వేగాలి? టీచర్ ఒక నిమిషం, లేట్ అవ్వడం లేదు కదా? అలాంటిదేమి లేదు. అయితే మీరు లోపలికి వెళ్ళి మా అన్నని కలవండి, నేను ఇప్పుడే వస్తాను. లోపలికి అది కాదు, వెళ్ళండి. సందీప్ నేను కెమెరా లెఫ్ట్కి, కెమెరా నవ్వండి, బాగా నవ్వండి. ఓకే, ఇటువైపు రండి, ఇటువైపు రండి. ఇటువైపు ఇటువైపు, ఓకే. ఇటువైపు. మీరు కొంచెం ఇటువైపు రండి. మీరు ఉండండి, బాగా నవ్వండి అబ్బాయి. కాస్త నవ్వరా. నవ్వండి నవ్వండి. ఏంటిది? అది కలుద్దాం, కలుద్దాం. సార్ ఇప్పుడు కొంచెం బ్రైట్ గా నవ్వండి. ఓకే, ఇంకో అది రైట్, సూపర్. లైట్ చూపించాలా అన్న? వద్దురా. ఓకే, ఇటు 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 చూడండి. ఒక నిమిషం ఇలా. మీరిద్దరు ఇటు చూడండి. ఇటు రారా. లైట్ కొంచెం తగ్గింది, బ్రైట్ గా ఉండాలి. సరే అన్న. సరిగా పనిచేయరా. సరేనా? వెళ్ళు. నన్ను చూడండి, గోడ మీద కొంచెం ఆనుకునేటట్టు ఉండండి. ఇంతేనా? ఓకే, లుక్ అటువైపు. సరే సరే. అన్నా వెళ్ళరా. ఇటువైపు ఇటువైపు. గుడ్. అమ్మని పిలవండి, త్వరగా పిలవండి, టైం లేదు కదా. జ్యూస్. వద్దు. మిను మిను అక్కడ ఉంది ఆవిడ. ఇదిగో జ్యూస్ ఆ, తీసుకో. నేను చూసుకుంటానే. అవునవును, అది నిజమే. నికేష్ నాతో రా. ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. మనం అటు వెళ్ళి మాట్లాడుకుందామా? అదిగో అక్కడే, రండి. అవునా? అనే రాలేదా? ఓ పనికెళ్ళదా? సరే, సరే. రండి ఇటువైపు. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నేను సందీప్ టీచర్ని. ఏ స్కూల్ టీచర్? చవరా. చెవరనా? చినంగావు స్కూల్లో చదువుకుంటున్న అబ్బాయికి చవరలతో పనేంటే? కాదు సందీప్. ఏంటి సందీప్? ఇటు అరే, ముందు నా నీ బ్యాగ్. బ్యాగ్ ఇటు చెక్ చేయండి రా. అరే. చూడరా ఏముందో అందులో. అయినా ఏం నువ్వు చేస్తున్నారు? ఆ రేణు చెప్పా కదా ఇక్కడికి వచ్చావు. రేణువా? ఏంటి రేణునా? తను చెప్పా కదా ఇక్కడికి వచ్చావు. అక్క, నువ్వు ఒక్క నిమిషం ఏం ఉండవే. చేస్తున్నారక్క? రేయ్, రేణు చెప్పారా ఇది ఇక్కడికి వచ్చింది? రేయ్, బ్యాగ్ ఇవ్వరా. అరే, ఏం ఇవ్వు. చేస్తున్నావు? అక్క, ఆ? చవరాలో సెంట్ జూడ్ స్కూల్లో ఈవిడ టీచర్. నేను అడిగితే చెవరనా అనే కదా అంది. మీరున్నారే మీతో. ఏమైంది? ఏమైంది? ఏమైందన్నా?
ఏమైందో చెప్పన్నా అన్నా ఏమైంది త్వరగా వండి తీరా. వాడు ఎవరైనా వెళ్ళి పట్టుకోండిరా. త్వరగా కారు తాళం తీసుకురా. పోలీసులకు ఫోన్ చేయండి రా. భగవంతుడా. ధన్య, నేను బయలుదేరుతున్నాను, త్వరగా వచ్చేస్తాను. నువ్వు అసలు ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేశాను? చీరంగావు. అక్కడేం చేస్తున్నావు? టైం ఏంటో తెలుసాక? సారీ, లేట్ అవుతుందంటే ముందే ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. నేను ఇంటికి వచ్చాక చెప్తాలే. ఎలాగక్క నువ్వు వస్తావు? ముందు బస్సు దొరుకుతుందా? అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు ఫోన్ పెట్టే. సారీ టీచర్, మీరు ఆ రేణు పంపించిన మనిషేమో అనుకున్నాను. రేణు, అసలు ప్రాబ్లం ఏంటి? విషయం ఏంటంటే సందీప్ వాళ్ళ అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు. కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు. తను ఒక లో కాస్ట్ అమ్మాయి. ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే. మీరేమంటారు? ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు. రేణును కూడా వద్దని చెప్పేశాడు. నేను చెప్తే నమ్మరు కానీ ఆ రేణు ఒక మాయల మారిది. తను అనుకున్నది సాధించకపోతే ఊరుకోదు. వీడు కూడా ఏం తక్కువ కాదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్ లో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. మేము మా కుటుంబంలో వాళ్ళనే ఫంక్షన్ కి పిలిచాం. మీరు కొత్తగా కనిపించడం వల్ల మీరెవరో మాకు తెలియదు కదా. ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు. అందుకే మీరు రేణు పంపించిన మనిషి ఏమో అని అపార్థం చేస్తున్నారు. అర్థమైంది. మేము మిమ్మల్ని అలా ఊహించుకోవడంలో తప్పులేదు కదా టీచర్. టీచర్ ఇంకా మీరు బయలుదేరలేదా? లేదు. మీ అన్నయ్య ఎలా ఉన్నారు? అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్. ఈ లెఫ్ట్ చెవి దగ్గర కొంచెం కాలిపోయింది అంతే. యాసిడ్ కదా, జస్ట్ మిస్. అన్నయ్యని వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు. అమ్మాయిని అరెస్ట్ చేసేశారు. ఏ పనికి మంది అలా చేసిందిరా? ఈ రేణు ఉంది కదా, తన కజినే చేసింది. దానికి అఖిల్ లాంటి వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది. అయ్యో టీచర్, బాగా లేట్ అయిపోయింది. నేను డ్రాప్ చేస్తాను రండి. అయ్యో, నీకెందుకు శ్రమ, నేను అరే, వెళ్ళిపోతాను. ఇందులో ఉంది. నేను ఎలాగో మందుల కోసం వెళ్తాను కదా, నేను డ్రాప్ చేస్తాను రండి. టీచర్ రేపు మ్యారేజ్ కి వస్తారు కదా? అయ్యో, రాగలనో లేదో తెలియదు. అలాగా. మీరే అపార్థం చేసుకోకండి. లేదు, ఎవరో ఏంటో తెలియక చేశాను. పర్లేదులేండి. టీచర్ని పంపించేసారా? ఈ కాలంలో అమ్మాయిలు ఎలా రివోల్ట్ చేస్తారో తెలీదు కదా సందీప్? అవును, నిజమే టీచర్. యాసిడ్, పెట్రోల్ బాంబు, గన్ను, గూండాలు, పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలున్నాయి. టీచర్ ఒక నిమిషం. అన్నా, రే దారిలో ఏటీఎం ఉంటే డబ్బు తీసుకురా. ఇక్కడ ఇవ్వాలి. ఎంత తీసుకురావాలి? 10,000 తీసుకురా. సరే అన్నా. ఆ రోజు చాలా ఫొటోస్ తీసుకున్నారు కదా, ఇదంతా నీ ఫేస్బుక్ నుంచే సేవ్ చేసుకున్నాను. ఓ, అవి మెమరబుల్ డేస్ కదా టీచర్. క్లిక్ చేయకపోతే మిస్ అయిపోతాయి. ఆ రోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం. ఆ రోజు నిజంగా సూపర్ వైబ్ టీచర్. ఎలాగో మీకు తెలుసు కదా, స్పోర్ట్స్ మీట్ లో మేము కప్పు గెలవడం అది 3వ సారి. మీరెలా గెలవకుండా ఉంటారు? నీతో సహా మీ టీంలో అందరికీ 19 ఏళ్లు కదా. అదంతా మేనేజ్మెంట్ చేసిన ట్రిక్ కదా టీచర్. మమ్మల్ని వాళ్ళు క్లాస్ రూమ్ లో ఓడిస్తారు, మేం వాళ్ళని గ్రౌండ్కి వెళ్ళి గెలిపిస్తున్నాం. మాకు కంఫర్టు, వాళ్ళకి కంఫర్టు. మా స్కూల్లో అలాంటివి జరగవు. అందుకే కదా ఓడిపోయారు. అవును, నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడా? ఇంకా ఫ్రెండ్స్ అండి టీచర్. ఎలాగో స్కూల్ అయిపోయింది, అందరూ వాళ్ళ మార్గాల్లో వెళ్ళిపోయారు. ఇక వాళ్ళని ఎప్పుడు కలుస్తానో ఏంటో. సుజిత్, హలో, ఇంటికి వెళ్ళావా? దారిలోనే ఉన్నాను. ఏ ఇంత లేట్? గీతో షాపింగ్ చేయాలంటే తనతో వచ్చాను, అందుకే లేట్ అయింది. ఓకే, రీచ్ అవగానే మెసేజ్ చేయి. నేను నిద్రపోతాను. రేపు మార్నింగ్ డ్యూటీ. సరే, ఓకే. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. సందీప్, ఒక్క నిమిషం ఉంటావా? బస్సు ఉందో లేదో చూసేసి వస్తాను. సరే టీచర్.
లైమ్ సోడానా నీళ్ళ? నీళ్లు. ఏమైంది టీచర్? లాస్ట్ బస్ ఇంకా వెళ్ళలేదు. అలాగా? సీట్లు ఉన్నాయా టీచర్? ఇక నువ్వు బయలుదేరు సందీప్. ఓకే, థ్యాంక్ యూ. టీచర్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ముందు కూర్చోండి. భగవంతుడా, నా అనుమానం నిజం కాకుండా నువ్వే చూసుకోవాలి. నా సందేహాలన్నిటికీ నువ్వే నాకు పరిష్కారాన్ని ఇవ్వాలి. ఇదే నాకు దొరికిన చివరి అవకాశం. నువ్వే నన్ను కాపాడాలి. చెప్పరా. రే మార్టిన్, మనం బాగా ఇరుక్కుపోయాం. ఏమైందిరా? ఇప్పటికే తను నన్ను 3 సార్లు ఇదే ప్రశ్న అడిగింది. మళ్ళీ అదే అడిగి గొడవ చేస్తోంది. ఊరికేరా? అస్సలు కాదు. సరేరా, అందుకు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు చేసిన పనికి నేను లోపలికి వెళ్ళడానికి రెడీగా లేను. వాడేడి? వాడు కొచ్చిన్లో. వాడు పనికి వెళ్ళిపోయాడా? రే ఛాన్సే లేదు, వాడికి చెప్పాలరా. నీకెవడా పిచ్చి పట్టిందా? అది జరిగి చాలా రోజులు అవుతుందిరా మామా. అది రూఫినాల్. 24 గంటల తర్వాత అది ఎఫెక్ట్ గా ఉండదురా. ఏ టెస్ట్ చేసినా కనిపెట్టలేరు. సెడేషన్ కి ఇచ్చే డ్రగ్స్. అది నీకెలా తెలుస్తుంది? మా నాన్న ఫార్మసిస్ట్ రా, చత్రా కొడక. పోరా ఎదవా. మా అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ గొడవ చాలదని ఇప్పుడు తనొచ్చి ఇంట్రాగేట్ చేస్తోంది. రే మామా, ఇదంతా మ్యాటరే కాదురా. ఫోటోస్ మన దగ్గరే ఉన్నాయి, పైగా వీడియో కూడా ఉన్నాయి. ఒక టీచర్ తలుచుకుంటే మనల్ని ఏం పీకుతుందో చెప్పు. నువ్వు టెన్షన్ అవ్వరా మామ. రే మామ, తను వస్తోంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే.
జరగలేదక్కా. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. నీకేం అవ్వలేదు. నిన్నెవరు ఏమీ చేయలేదు. అక్క, బావకి Hey, hi Sujit. డాక్టర్ How are you? ఐఎమ్ ఫైన్. One second. ఎందుకు ఇటువంటి నిర్ణయం? ఎందుకు అబార్ట్ చేయాలి? అబార్షన్? You know she is pregnant, right? తెలుసు, కానీ అది నేనుగా తెలుసుకున్నాను. తను నాతో ఈ విషయం చెప్పలేదు. తనకి తెలియకుండా నేను ఆ రిపోర్ట్ని చూశాను. ఇంట్లో తను నాకు సర్ప్రైజ్ ఇచ్చి చెప్తుంది అనుకున్నాను. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అబార్షనా? ఒక 2-3 రోజుల ముందు దేవిక ఇక్కడికి వచ్చింది. అప్పుడు అబార్షన్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగింది. మీరొచ్చింది దాని గురించి మాట్లాడడానికే అనుకున్నాను. లేదు డాక్టర్, తను నాతో ఏం చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలా? మా ఇద్దరికి మధ్య సారీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. 4 years of long wait, investigations, మందులు. I think you should talk to her. నేను మాట్లాడతాను. You must, సుజిత్. ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేశారంటే అది దేవిక బాడీ కండిషన్ బట్టి చూస్తే మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ వచ్చే. ఓ హై, హాయ్. సుజిత్, కొంచెం వెయిట్ చేస్తావా? నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే ఓకే. కమ్ 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 కమ్. థ్యాంక్స్. తల్లి బిడ్డ ఎలా ఉన్నారు? వ్యాక్సినేషన్ వేయించేశారా? ఆహా, బాగా ఎదిగింది. మెల్లగా, జాగ్రత్త. నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇందాకే వచ్చా. దీన్ని అక్కడ పెట్టండి. సరే, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. విశ్వన్న తిరిగి ఇచ్చేయడానికి పెట్టారు, పేయడం లేదు. మీ నాన్న చనిపోయి 18 ఏళ్ళు అవుతోంది. తంజావూరు నుంచి ఇక్కడికి వచ్చిన నా గుణ నిజంగా వాడు చాలా గొప్పవాడు. వెళ్ళొస్తాం విశ్వన్న. తర్వాత చూద్దాం. అబు అంత్యక్రియలకు వస్తాడు అనుకున్నాను. నువ్వు రావాల్సిందమ్మా. మన మనసులో కోపం వచ్చినప్పుడు చేసిన పనంతా తప్పని మనకు అర్థమైనప్పుడు అంతా ముగిసిపోతుంది. మనిషి తనను తాను నాశనం చేసుకునే విషయం ఏంటో తెలుసా?
పశ్చాత్తాపం, ఆ వేదన నీకొద్దమ్మా. నువ్వు అబూ ఇంటికి వెళ్ళాలి. అబూకి నువ్వొక కూతురు లాంటి దానివి. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? హా? అమ్మో, చెప్పరా. దేవిక, దేవిక, ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ఎంతో బ్రహ్మాండంగా ముగింపు దశకొచ్చింది. గడచిన 3 రోజులుగా డిస్ట్రిక్ట్ లో ఉన్న 18 స్కూళ్ల నుంచి 2000 మంది పోటీదారులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాలు పంచుకున్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో బాగా పర్ఫామ్ చేసిన పోటీదారులకు మా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా గెలిచిన వివేకానంద హెచ్ఎస్ఎస్ ఇంకా రన్నర్ అప్ కొల్లం హెచ్ఎస్ఎస్ కి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న అన్ని స్కూళ్ల నుంచి వచ్చిన పిల్లలు ఇంకా టీచర్లు ఇంకా స్టాఫ్ త్వరగా స్కూల్ గ్రౌండ్ నుంచి వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదములు, అందరికీ మా ధన్యవాదములు. సెకండ్ ఫ్లోర్ చెక్ చేశారా? అంతా చూసాను, ఎక్కడ లేట్ టీచర్. ఓ గుడ్. జోస్ సార్ కింద ఉన్నారు. ఓకే. టీచర్, ఆ? ఇక్కడ ఎవరు లేరు. ఓకే, అయితే నేను వెళ్ళనా? సరే. మీరు వెళ్ళరా? నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. అయితే సరే. ఆ, ఓకే. ఏయ్, హలో, ఏం చేస్తున్నారు? మీరు ఇంకా బయలుదేరలేదా? ఇప్పుడు బయలుదేరుతాం టీచర్. ట్రాఫీ గెలుచుకున్నారు, మీట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, మీరు ఇక్కడే ఉన్నారేంటి? అది కాదు మిస్, కాసేపు పాట విని చిల్ అవుదామని. చిల్లయింది చాలు గానీ మీరు ఇక బయలుదేరండి, అప్పుడే నేను బయలుదేరగలను. అర్థమైంది మిస్. బై ద వే, వెరీ వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. పర్సనల్ గా మీకు అప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నాను, కానీ స్టేజ్ మీద ఉండిపోయాను. మిస్ మిస్ కప్పు కొడతామని మాకు తెలుసు, అందుకే. ఆహా, ఐ లైక్ ది కాన్ఫిడెన్స్. ఇంట్లో చేసింది. థ్యాంక్ యూ. బాగుంటుంది మిస్. అలాగా. సరే అయితే త్వరగా బయలుదేరండి. టీచర్, సెంట్ జోర్జ్ లో స్టూడెంట్స్ అందరూ ఆదరగొట్టేశారు. థ్యాంక్ యూ. మిస్, మీట్లో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతున్నాం. క్షమించండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. గర్ల్స్ అందరూ షార్ట్స్ లో ఉండడం వల్ల మేము అలా కమెంట్ చేసాం. అదేమైనా అంత పెద్ద తప్ప ఏంటి? అవును, అది తప్పు కదా. గర్ల్స్ షార్ట్స్ వేసుకుంటే ఏంటి, అందులో ఎలాంటి ప్రాబ్లమూ లేదు. దురుద్దేశంతో చూస్తున్న వాళ్ళ దృష్టి తప్పు. సి, అట్రాక్ట్ అవ్వచ్చు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం తప్పు. అది వదిలేయండి మిస్. ఆల్ రైట్, సరే అందరూ బయలుదేరండి. ఐ నీడ్ టు లీవ్. ఓకే, సీ యూ. లేట్ చేయకండి. మీకు అర్థం కావట్లేదా? అసలు ఏం చేస్తున్నారు? దాని లైవ్ ఏంటి, ఆడుకుంటున్నారా? బై
బయలుదేరమని చెప్తున్నాను కదా. I said stop it. సడన్ ఎఫెక్ట్ గా ఉంది మావా. 11B గాయత్రి కోసం పెట్టాను. టీచర్ వచ్చి ఇరుకుంది పాపం. గాయత్రి మిస్ అయితే ఏంటి మావా, ఇది కూడా మామూలు కోడేం కాదు. ఎలా పడుందో చూడు, మాస్టోనే ఓడిపోతుందిరా. లెట్స్ స్టార్ట్ ద షో. ఏంటి ఏ షో? టీచర్, ఎవడు పెట్టుకో నా ఇంటి పేరు పెట్టాలని చూస్తున్నావా? లజ్జ. నేను అప్పుడే చెప్పాను తనకంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అని. స్పోర్ట్స్ గిట్స్ తిరిగినందువల్ల ఇప్పుడు ఏమైందో చూసావు కదా, అంతా అయిపోయిందిగా. ఇదంతా నీ తప్పే, లేకపోతే ఏంటి? మామ, ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా. రేప్రా, పైగా కుర్రాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారా? మొదట్లో నువ్వు కూడా నమ్మేవా? లేదు కదా. అనవసరంగా తన మీద కోప్పడకు. ప్రెగ్నెన్సీ పీరియడ్ కదా, మనసు పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. తను డిప్రెషన్లోకి వెళ్ళి తెలివి తక్కువగా ఏదైనా చేసిందంటే అది కూడా నీకే చుట్టుకుంటుంది. అర్థమైందా? నన్ను ఇప్పుడు ఏం చేయబట్టావు అది చెప్పరా.
ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలోగా అబార్షన్ చేయించడమే మంచిది, అదే సేఫ్. ఆలోచించడానికి ఇంకేమీ లేదు. రే మావా, కొంచెం హెల్ప్ చేయరా. నేనా? నేను తట్టుకోలేకపోతున్నాను రా. రే, గొడవే అవ్వదుగా? ఏమీ ఉండదు, నువ్వురా. రారా. దేవికా, దేవికా. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? మధ్యాహ్నం. నువ్వు వస్తున్న విషయం నాకు తెలీదు. తెలిసి ఏం చేస్తావు? కెవిన్, టీ తాగుతారా? తాగుతాను. స్ట్రాంగ్గా, షుగర్ ఎక్కువ, నీళ్ళు తక్కువ. పెట్టించింది తాగితే చాలు. చాలు, నేను అడ్జస్ట్ చేసుకుంటానులేండి. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు నాతో కొంచెం రా. దేనికి రా? నువ్వు రా అమ్మా, చెప్తాను. మనం కొంచెం బయటికి వెళ్దాం. నాకు టీ ఏం వద్దు. ఆలిస్ పాప బాగున్నారా? బానే ఉన్నారు. అవును, మీ కూతురికి ఎన్నేళ్ళు? తనకి ఈ మేకి 3 ఏళ్ళు పూర్తవుతాయి. 3 ఏళ్ళు అవుతోందా? అవును. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. నేను ఒక పాపకి తండ్రినంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవిక, విషయం తెలిసింది. సుజిత్ నాతో అంతా చెప్పాడు. తప్పంతా నీదే. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదేమీ పాతకాలం కాదు. కుర్రాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. తప్పంతా వాడిదే. వాడు నీకింత ఫ్రీడమ్ ఇచ్చి ఉండకూడదంటాను. ఏదో జరగకూడదు జరిగిపోయింది. ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి కదా. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఇలా చూడు, అంతా వర్కౌట్ చేయొచ్చు, ఎవరికీ తెలీదు. ఏదేమైనా కుటుంబ గౌరవమే కదా ముఖ్యం. అంతేకాదు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. లేరా? నేను చెప్పేది ఏంటంటే, బయటికి వెళ్ళు. దేవిక, నేను చెప్పేది వాడు ప్రివెన్షన్లో. అమ్మా అమ్మా, ఉండమ్మా, నేను చెప్పేది వినమ్మా, ప్లీజ్ అమ్మా. నేను చెప్పేది విన, వెళ్ళకు. ఏమైంది? కెవిన్ ఏడి? కెవినో? ఏమైందమ్మా? దిశ, నన్ను పికప్ చేసుకుంటావా? సుజిత్ ఇంటి దగ్గర. కెవినో, పోరా. ఏంట్రా, ఏమైంది? ఇలా చూడరా, మళ్ళీ నీ కుటుంబ విషయంలోకి నన్ను లాగావంటే మన ఇద్దరికి గొడవ అయిపోద్ది. చెప్పింది అర్థమైందా? అసలు ఏమైందిరా? వెళ్ళి తన్ను అడగరా. ఓ, నీకు దన్నవరా? తను ఎలా తట్టుకుంటున్నావురా? ఎంత పొగరు. బ్రదర్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి? నేను ఈ జంక్షన్ వరకే వెళ్తాను. అసలు ఏమైంది చెప్పరా? నాకు సలహాలు ఇవ్వడానికి ఎవరైనా పంపిస్తే ముందే చెప్పు. నేను కాస్త ప్రిపేర్డ్గా ఉంటాను కదా. నువ్వే నా భర్తవి, కెవిన్ కాదు. ఆ విషయం గుర్తుంచుకో. దేవిక, మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను వాడితో చెప్పాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా సుజిత్. లేదు, ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్లో అలా మాట్లాడేశాను. ఎమోషన్? నాకుండదా ఎమోషన్? సరే, ఇప్పుడు నేనేం చేయాలి? నేను కంప్లైంట్ ఇవ్వాలి. నాతో పాటు నువ్వు రేపు స్టేషన్కి రావాలి. ఏంటి రావా?
ముందే చెప్పుంటే మనం అప్పుడే వచ్చుండొచ్చు కదా. అవును, ఆ రోజే మాట్లాడేవాడు. నేను చెప్పాను కదా ఆ రోజే ఫోన్లో మాట్లాడమని. సరే ఏదో అనుకోకుండా తప్పు జరిగింది, మళ్ళీ ఇటువంటి జరగకుండా చూసుకోండి. సరే, ఓకే. సార్ నేను ఇన్సూరెన్స్ కట్టేస్తాను సార్. ఒక నిమిషం నీతో మాట్లాడాలి. ఏమైంది ఏమైంది రా చెప్తాను. ఏంటో చెప్పు. అరే రమ్మంటున్నానుగా. నా చెయ్యదులు. ఏంటి? ఈ పని చేయొద్దు దేవిక, మనం వెళ్ళిపోదాం. ఇలా చూడు, నువ్వేం చెప్పినా నేను వింటాను. ఓకే, ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోదాం. నువ్వు అబౌట్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా? దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా? మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం. ఇక నా వల్ల కాదు సుజిత్. కంప్లైంట్ ఇచ్చే తీరుతాను. ఓహ్, నీకు పోలీసుల సంగతి సరిగ్గా తెలీదు. వాళ్ళు ఈ కేసుని తలకిందులుగా మార్చేస్తారు. చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావని చెప్తారు. రేప్ చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ అమ్మాయిని ప్రశ్నించిన దేశం ఇది. చివరికి వాళ్ళు ఒక వైపు ఉంటారు, మనం ఇంకో వైపు ఉంటాం. నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. నువ్వు ధనియా గురించి ఒకసారి ఆలోచించు. ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు. ఆ? నీ కాళ్ళు పట్టుకుంటారు ప్లీజ్. దేవిక, దేవిక, అవును. ఇదిగో ఇక్కడ డాక్టర్ ఏమన్నారు? ఇంకా కొంచెం టైం పడుతుందంటున్నారు. ఇంకా రిజల్ట్ రాలేదు, వస్తేనే తెలుస్తుంది. ఇక్కడ కూడా ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. హలో, హలో, ఎక్కడున్నావు? సరే అదంతా వదిలేను. ఫోన్ నా దగ్గరే ఉంది. తన ఆపరేషన్ థియేటర్లో ఉంది. అయితే మంచిదే. మీరు అక్కడే ఉండండి, నేను బయలుదేరి వస్తున్నా. వద్దు. వద్దా? ఎందుకు? ఇక మీదట అంతే. నేను ముందే చెప్పాను కదా, వెళ్తే చాలు. ఓకే, సుజిత్, నీకు ఫ్రీగా ఒక ట్రాఫీ దక్కిందట. ఎవరు చెప్పారు? కెవినా? నన్ను చెప్పనివరా? ఎందుకు ఇలా చేశావు? తన ఇష్టంతో వెళ్ళిదా? తన రేప్ చేశారా? సారీ సుజిత్, సారీరా, సారీరా, పొరపాటు నమ్మితే వెన్నుపోటు పొడిచావు కదరా. సారీరా సుజిత్, సారీరా. హలో, రా అజ్మల్. పొద్దు నుంచి బాగా చదువుతున్నట్టున్నావు. నెక్స్ట్ వీక్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. అక్క ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంచాడు. రాజ్మల్ వచ్చి 2 రోజులైంది, అయినా కూడా ఇంటికి రాలేదు కదా. నాన్నగారి మీద ఇప్పుడు కోపమా? నాన్నగారు కావాలని ఆ దారికి వెళ్ళలేదక్క. అందరూ బాగుపడాలని నాన్నగారు అలా చేశారు. ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాంగ్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్లారు. కానీ ఆ దారి నుంచి తిరిగి రాలేకపోయారు. గొడవలు, హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది. మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు.
ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క, చంపేశారు. మీరు భయపడినట్టే జరిగిందక్క. తట్టుకోలేకపోయానక్క. ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను, కానీ అమ్మ వదలలేదు. నాన్నగారు చాలా అమాయకుడక్క. నిన్ను తన సొంత కూతురులా అనుకున్నారు. ఇది నీకివ్వాలని ఆయన నాతో ఎప్పుడూ అనేవారు. ఇది నీ దగ్గరే ఉండాలి. ఆయన అప్పుడే సంతోషిస్తారు. ప్లీజ్ అక్క. మీ అమ్మ చెప్పింది నిజమే. నువ్వు చిన్న పిల్లాడివి. తప్పుడు దారి చూపించడానికి చాలా మంది ఉంటారు. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే ఒకసారి ఇంటికి రావక, అమ్మ సంతోషిస్తుంది. ఉమ్. వెళ్ళొస్తాను. బావ చాలాసార్లు కాల్ చేశారు. నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కూడా కాల్ వస్తుంది. నేను అటెండ్ చేయలేదు. ఉమ్. చెప్పండి అన్నయ్య. సిస్టర్, అతను కొచ్చిలోనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడొస్తావు? రేపే వస్తా. ఈ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. ఏం కాదు, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నా మాట నమ్ము. నాకు నవీన్. తెలియని చోట చెప్పు. మిస్, మీరేంటి ఇక్కడ? ఎడపల్లిలో ప్రైవేట్ టీచర్స్కి ఒక క్యాంప్ జరుగుతోంది 4 రోజులు. ఓ అలాగా. కొచ్చి ఎలా ఉంది? నచ్చిందా? ఓ, నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. చాలా హరిబరి. కొచ్చి చాలా మంచి చోటు, మీకే తెలియట్లేదు. అయ్యుండొచ్చు. నీకు కొచ్చి బాగా నచ్చినట్టుంది. ఇక్కడే సెటిల్ అయిపోయావా? మిస్, ఎక్కడ ఉంటున్నారు? నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, పాలరవట్టం. ఓ, దానికి పక్కనే నా హాస్టల్ ఉంది. ఆహా, మరైతే నీ నెంబర్ ఇవ్వచ్చుగా, ఫ్రీగా ఉంటే కలుద్దాం. మీరు నెంబర్ ఇవ్వండి, నేనే మిస్డ్ కాల్ ఇస్తాను. ఓకే. 99517670. ఓకే. ఓ మిస్, అర్జెంటుగా ఒక డెలివరీకి వెళ్ళాలి, నేను వస్తాను. నవీన్, ఆ, ఇప్పుడు వెళ్ళు. ఫోన్ చేస్తాను. సీ యూ. బాయ్. సిస్టర్, అంతా ఓకేగా? వాడే, ఖచ్చితంగా అది వాడే. లేదంటే నేను పిలిచేది కాదుగా. ఇక ఆట నా గ్రౌండ్లో, వాడి సంగతి నేను చూస్తాను. ఆ? వన్ సెకండ్. సార్, నేను మీతో చెప్పానుగా, నువ్విప్పుడు నాతో రావాలి. మనం సాయంత్రం ఇంట్లో కలుద్దాం, ఓకే? వస్తాను, పెడదాం.
తర్వాత అక్కడి నుంచి బాబీ పికప్ చేసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం. సినిమా బాగానే ఉంది. టికెట్ దొరకలేదు, కాస్త కష్టపడ్డాం. హాయ్ రా. వెళ్దామా? లేదురా, తనతో బయటకు వెళ్తున్నాను. దాన్ని కూడా తీసుకురా. లేదురా, తన గురించి తెలిసిందే కదా. ఇప్పుడు పిలిచినా ఒంటరిగానే వస్తానని చెప్తుంది. ఒకసారి అడిగి చూడు. సరే, ఇంతలా అడుగుతున్నా కాబట్టి అడిగి చూస్తాను. సూపర్ కదరా, అవును. చూసరా, కవర్ చేయరా. ఆగాగు, చేస్తాను. వెనక్కి ఆగరా. ఇప్పుడు కాల్చో. ప్రీతి వచ్చింది, టెర్రస్ మీద ఉంది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. చాలా కోపంగా ఉంది. సరే నేను చూసుకుంటాలే. ఆడరా. నవీన్, మన విషయం గురించి మనం కాస్త సీరియస్గా మాట్లాడాలి. దుబాయ్ నుంచి డాడీ వచ్చారు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నాన్న పిలిస్తే వెళ్ళి తీరాలి. అక్కడికొచ్చి డిగ్రీ చదవమని చెప్తున్నారు. అయితే ఇంకా ఎందుకని ఆలోచిస్తున్నావు? నాకెందుకో ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకేమనిపిస్తోంది? ప్రీతి, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు, నేను బయలుదేరుతాను. ఆ? మీరు ఇలాంటి వారని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు. సిస్టర్ సిస్టర్, నేను చెప్పేది విను. ఇప్పుడు భయపడే విధంగా ఏం జరిగిందని ఇదంతా ఒక ప్రాబ్లమా? ఇది మీకు సింపుల్ ఏమో, కానీ నాకు సింపుల్ కాదు. ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. ఒకసారి పోలీసులకు చిక్కితే తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే. చైతీరా, అయ్యో సిస్టర్, నేను అలాంటి వాడిని కాదు. ఆడవాళ్ళు నా లిస్టులోనే లేరు. పెరుమన్ ట్రైన్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత నాకు దారి చూపించే వాళ్ళెవరూ లేరు. ఏదో నా జీవితం అలా సాగిపోతూ ఉంది. నా జీవితంలో నేను కొన్ని మంచి పనులు చేశానంటే కళ్యాణి అక్క చెప్పబట్టే. కళ్యాణి అక్క పంపిస్తే వచ్చిందానివి నువ్వు. ఇక ఈ ఇల్లు కళ్యాణి యొక్క ఫ్రెండ్ మాథ్యూ సార్ది. మాథ్యూ సార్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయాను. నక్సల్స్ పోరాటం విఫలం అవడంతో మాథ్యూ సార్ సూసైడ్ చేసుకున్నారు. సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, బిఆర్ లూసర్స్ అని. ఎవరు ఓడారో గెలిచారో నాకు తెలియదు, కానీ నేను జీవితంలో ఓడిపోయాను. నేను చెప్పానుగా నా ఇంట్రెస్ట్ వేరే అని. అందువల్ల నువ్వు ఇక్కడ సేఫ్. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు. కళ్యాణి అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అంటే తను పంపిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను. అది విషయం. నాకు కొంచెం మత్తు ఎక్కువైంది, అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను. నువ్వు సేఫే. గుడ్ నైట్. తర్వాత రేపేం చేయాలో నేను చూసుకుంటాను. ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. 10 రూపాయలు. చాలా సంతోషం. ఎంతసేపు నిల్చొని నేను అడిగిన తర్వాత టికెట్ తీసుకుంటున్నారా? సరే, ఇంకెవరెవరు టికెట్ తీసుకోవాలి? 5 రూపాయలు టికెట్ ఇవ్వన్నా? సరే, ఓకే. చూడండి, 2 5లు.
టికెట్ తీసుకోండి టికెట్ తెలుసు ఇస్తా ఆగమ్మా. సరే చాలాసార్లు కాల్ చేశాను నీకు తెలుసా. ఇలా చూడు, నేను నిన్ను వెంటనే చూడాలి. ఇప్పుడు కలవడం ఎందుకు సుజిత్? అది కాదు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళి 3 వారాలైంది. ఇలాగే కంటిన్యూ అయితే ఎలా? హలో హలో, కట్ చేయకు ప్లీజ్. దేవిక, ఇలా చూడు, ఐఎమ్ సారీ. ఆ టైంలో నా సంగతి నీకు తెలుసు కదా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏంటి భార్యతో మాట్లాడుతున్నావా? నాకు పెళ్ళయి 12 ఏళ్ళు అయింది. ఆయన ఇప్పటికీ ఎన్ని తప్పులు చేసినా సరే ఇది వరకు ఆయన సారీ కూడా అడగలేదు. ఈ రోజు మనుషులు అలాంటి వాళ్ళు కాదు. చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. మీరు చాలా బాగుంటారు. తీసుకున్నావయ్యా? టికెట్ తీసేశారు. పెడదామా? ఒక్క నిమిషం సార్, నేను నిన్నే చెప్పాను కదా ఈరోజు అక్కడ ఒక చిన్న పని పడింది. నువ్వు వెళ్ళు, నేను వెనక వస్తాను. కానీ అన్నయ్య, నేను అక్కడికి ఒంటరిగా ఎలా? భయపడకు సిస్టర్, వాడు చిన్న పిల్లాడు. ధైర్యంగా వెళ్ళు, నేను వచ్చేస్తాను. త్వరగానే వచ్చేస్తాను. మీరు వస్తారా లేదా? నాకు వేరే బేరం ఉందమ్మా. వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా, నేను తనకి ఫోన్ చేసి మాట్లాడాను. తను నన్ను కలవడానికి ఒప్పుకుంది. నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా, నువ్వు చెప్తే తను ఒప్పుకుంటుంది. ఏంటి అమ్మా, నా పరిస్థితి అర్థం చేసుకోమా. తను లేకుండా నేను బతకలేనమ్మా. ఎవరు చేయకూడని పని నేను చేశాను, కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానమ్మా. ముందు నేను చెప్పేది వినమ్మా. ₹250 ఇవ్వమ్మా. చెప్పు గీతు. ఎంతసేపటిగా కాల్ చేస్తున్నానో తెలుసా? నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండవే. తర్వాత కాల్ చేస్తాను. నవీన్ బ్రో కోసం వచ్చారా? రండి, రూమ్ చూపిస్తా. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, నేను నెక్స్ట్ వీక్ వస్తానులే. ఇక్కడ నుండి బస్సులు దొరుకుతాయా? ఏం దొరకదు, ఒక ఆటోని పట్టుకుంటే బస్ స్టాండ్ లో దింపేస్తాడు. దానందరికీ ఎవరు డబ్బులు ఇస్తారు? ఇస్తానులే.
భయపడకండి, రండి, మన చోటే రండి. బీనా అయిందా? సాయంత్రం 6 గంటలకు ఒక బుకింగ్ ఉంది. హ్యాపీ కదా? ఇదే రూము. ఏమైనా కావాల్సి ఉంటే నన్ను అడగండి. కాస్త వస్తువులు తక్కువగానే ఉంటాయి, కానీ ఓయో కంటే బాగానే ఉంటుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. వాష్రూమ్ అక్కడ ఉంది. ఓకే. నవీన్, అసలు నీ సమస్య ఏంటి? ఆ రోజే మొత్తం వదిలేసాం. ఏమనుకున్నారు మిస్? వీడొక్కడే మీతో పాటు వచ్చి అయ్యో పాపం. ఇప్పుడు మేము పాఠాలు చెప్పచ్చా? చాలు చాలు, టీచర్కి అంతా అర్థమయ్యేలా చెప్తాను. చూడండి టీచర్, వీడియోలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడు వాటిని డిలీట్ చేస్తాం, కానీ ఆ తర్వాత మీ దారిలో మీరు వెళ్ళాలి, మా దారిలో మేము వెళ్ళిపోతాం. రే మార్టిన్, చూసుకో, ఇదేం మ్యాటర్. క్లైమాక్స్ మాత్రమే తీసాం, టైం లేదు మరి, అంతేగా? ఎలా ఉంది? సూపర్గా ఉందా? తర్వాత ఇప్పటి వరకు ఎక్స్ వీడియోస్లో, ఎక్స్ హామ్స్టర్లో, పాన్ హబ్లో ఇది వేయలేదు. అలా వేసుంటే లక్షలు వచ్చుంటాయి. డొమైన్ మారిస్తే ఎవరు ట్రేస్ కూడా చేయలేరు. అది లేవు. చూసారా టీచర్, డిలీట్ చేశాను. అండ్ ఇదిగో మెమరీ కార్డ్. దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకంతా అయిపోయినట్టే కదా. అన్నట్టు మేము మళ్ళీ మిమ్మల్ని చుట్టుపక్కల కూడా చూడకూడదు. ఏమంటారు టీచర్? వెళ్ళండి.
బయటికి వెళ్ళివే చెత్తం ఉంట. అంత త్వరగా వదిలేస్తావా ఏంటి? మంచిగా ఉన్నాండి మూడ్లోకి తెప్పించావుగా. నవీన్ వదిలే. రే మార్టిన్ నువ్వన్నా చెప్పరా. రే దాన్ని వదిలేరా, అర్థమై ఉంటుందిలే. రే కాస్త నోరు మూసుకొని నిలబడు. సరిగ్గా చెప్పారా, నువ్వు అద్దరగొట్టు మామా. నువ్వు నోరు మూసుకొని ఉండరా కుక్క. మామా అద్దరగొట్టు. ఆన్ యువర్ మార్క్. రే నవీన్, అరే వద్దురా. వద్ది మామా. రే నవీన్, రే మార్టిన్ వద్దురా, చాలా ఓవర్ అయిపోతుంది. కొట్రా. నవీన్ నువ్వు సింహం రా మామా. రే నీకేంట్రా, వాడిని ఎంజాయ్ చేయని మామా. బయటికి వెళ్ళవే లంజం ముండ. చాలా ఇప్పుడు సంతోషమానికు. మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు. ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాంగ్ దిగినప్పుడు కాపాడటానికి నాన్నగారు వెళ్ళారు. గొడవలు హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది. మీరు భయపడినట్టే జరిగిందక్క. ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క, చంపేశారు. దారుదులు ఏంటన్నా? క్లాస్ అయిపోయిందా ఏంటి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు పోరా. రండ్రా, అడుగుతున్నాను కదా, భయపడకండి. మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగండి, సరేనా? నేను తీరుస్తాను. నేనే పోలీసురా.
అర్థం కాలేదా? ఏంటే ఇప్పుడే మొదలెట్టా మణి అన్నయ్య, నన్ను వేసే కన్నా వదనా సందీప్ రే మార్టిన్ రండ్రా ప్లీజ్ వదిలేనా వదనా 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 ఇవ్వకన్నా వదిలేనా ప్లీజ్ రే మార్టిన్ నోబెల్ వదనా వదిలేనా అన్నా రే సందీప్ అయిపోయిందా? టీచర్ ఇక మీద ఇలా చేయు టీచర్ ఇక మీద ఇలా చేయను వదిలేనా నేను ఇక మీద ఇలా చేయను టీచర్ అన్నా వద్దు నన్ను వదిలేయండి టీచర్ చెప్పండి నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నాకు స్టూడెంట్స్ గాని కనిపించారు, కానీ మీ కంటికి నేను టీచర్గా కనిపించలేదని అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ కొద్ది క్షణాల వల్ల నా జీవితంలో చాలా కోల్పోయాను. నా జీవితం నేను అనుకున్నట్టుగా ఉండాలని నిర్ణయించుకున్న మరుక్షణం మీ తలరాతల్ని నేను మార్చగలిగాను. ఇక నాకు ఎటువంటి భయమూ లేదు. కానీ మీరు ప్రతి క్షణం భయపడతారు. చచ్చేంత వరకు ఈ గుణపాఠాన్ని మీరు మర్చిపోరు. ఇదే నేను మీకు విధించే శిక్ష. ఇకపై మీరు జీవించబోయే జీవితం నేను మీకు వేసే భిక్ష. అది ఎలా ఉంటుందో చూస్తాను. ఈ గుణపాఠం ఒక టీచర్ చెప్పిన పాఠం. రండి చెప్తాను. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చాలా మారిపోయావు సుజిత్, కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు. దేవిక, ఇకపై అలా జరగదు. దయచేసి నన్ను నమ్ము. నేను సమస్యల్లో ఉన్నానని తెలిసినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు కదా. నాకు అర్థమైంది. ఒకరి మీద ఆధారపడి బతకడం కన్నా స్వయంగా బతకడం చాలా గొప్పది. నేను ఆ విషయం నేర్చుకున్నాను. నాకు నువ్వు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన భయాన్ని పోగొడతాయి, నమ్మకాన్ని పెంచుతాయి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఆ నమ్మకం వల్లే స్వయం కృషితో మనం పైకొస్తాం. ఇలా చూడు, నేను ఆ నమ్మకంతోనే బతుకుతున్నా. నేను అబార్ట్ చేసుకోను. ఏంటి